అంటే నేనేమంటున్నాను అంటే మన తెలుగు వారు తప్ప, మన సౌత్ ఇండియన్స్ తప్ప ఇంకా మోదీని ఢీకొనేవారు ఎవరు లేరు, మన మీడియా తప్ప. ఎందుకు? మన నాయకులు అమ్ముడుపోయారు. నాకు అసలు క్రిటిసైజ్ చేయడం ఇష్టం ఉండదు, ఎప్పుడు దీవించేవాడిని. ఇదే విజయవాడ వస్తే లక్షల మంది రేపు రావద్దని 2 చేతులు జోడించి అడిగేవారు. 3 లక్షలు ఈ రోజు వచ్చారు, రేపు 3 లక్షలు కొత్త వారు రావాలి, 3 రోజుల మీటింగ్ 10 లక్షలు రావాలి అని. ఎవరు రాకూడదని పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షలు వస్తే 1 కోటి మంది ఇక్కడ ఉన్నారని 3 రోజులు 3 కోట్లు, ఒక రోజు 8 రోజులు పెట్టా 80 లక్షలు వచ్చారని. ఇదే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఇప్పుడు ఎందుకు నేను వీరు పేర్లు ఎత్తున్నా నాకు బాధ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు గురించి మాట్లాడితే నాకు బాధ ఉంటుంది, కానీ నేను చెప్పినవన్నీ నిజమైపోయాయి. నీకు ఏమి కర్మ? నువ్వు మీరిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు ఎంత చక్కని పార్టీ పెట్టారు ప్రజారాజ్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని. నేను కాపనే కాదు, నేను బీసీ అనే కాదు, ఒక మంచి యాక్టర్ మంచి పాలన చేస్తాడు అనుకున్నాం. కాంగ్రెస్ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ములు విలీనం అయిపోయి అమ్ముడుపోయారు. ఎంత బాధ ఉంటుంది? బాధతో మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడకండి పొత్తుల గురించి. కాపులాగా నాకు మద్దతు ఇవ్వండి. నేను వెళ్ళి కాపులకు, బీసీలకు, దళితులకు అన్యాయం చేసిన చంద్రబాబు మోదీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. 20 ఇచ్చినా అనేది మేము కుక్కలమా? 20, 15, 20 సీట్లు ఇస్తే దుమ్ములు ఇస్తే మరి ఇప్పుడు అదే 20, 25 సీట్లకి ఎందుకు అమ్ముకుపోయాం? ప్రశ్నించకపోతే ఎట్లా? సారీ, ఒకవేళ నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడను. ఎందుకు అంటే మనం అధికారంలోకి వస్తే ఇక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఒక్క సమిటితో తీరిపోతుంది. చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇలా ఎలక్షన్ అయింది November 30, December 2లో నేను దగ్గర మాట్లాడుతుంటూ వచ్చేసాను. అన్నగారు మళ్ళీ సమిట్లు పెట్టాలి, పరేడ్ గ్రౌండ్స్ నింపాలి. ఏ తమ్ముడు బాగున్నావా? అక్కడికక్కడే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాను. నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని. ఎందుకు? 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తను ఒక్కడే వచ్చాడు నా దగ్గర December 2. అది హ్యూమిలిటీ. బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. అంతేకాకుండా December 12 రియల్ చెప్పుకుంటా ఇంటికి పిలిచారు. December 13, December 12 కేసీఆర్ గారిని కలిసి బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన స్వస్థత పడాలి. ఓన్లే లక్షల కోట్లు దోచుకున్నారు, అవినీతి చేశారు, అప్పులు చేశారు, క్షమించేద్దామని వెళ్ళారు. చాలా గౌరవంగా కేసీఆర్, కేటీఆర్ గారిని రిసీవ్ చేసుకోండి. అయినప్పటికీ ఈయన మంచి మనసుతో మరుసటి రోజు పిలిచి ఇంటికి ప్రెస్ మేము ఇన్ఫార్మ్ చేయాలి, ఆయన ఇన్ఫార్మ్ చేయాలి. మరలా పిలిచారు సెక్రటరేట్. ఓపెన్ గా January 29 మరలా పిలిచారు. నిన్న అసెంబ్లీకి ఎందుకు తమ్ముడు? నేను వస్తే బాగోదు, కాంట్రవర్సీ అవుతుందంటే లేదండి, మీరు వస్తేనే శాంతి.